నిరాహార దీక్ష అంటే ఆయన హెల్త్ దృష్ట్యా లేకపోతే వేరే వాటి దృష్ట్యా మీ ఫ్యామిలీ మెంబర్గా వేరే వేరు, పొలిటికల్ లీడర్గా వేరు, మీరు అప్పటికి ఎమ్మెల్యేగా అయ్యారు. టఫ్ టైం అంటే మొదటి 2-3 రోజులు ఓకే, బట్ వారం రోజుల తర్వాత అక్కడ అప్పుడు ఫీలింగ్స్ ఏంటి అప్పుడు? అంటే నిజంగా కూడా ఆ టైం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ 11 రోజులు ఒక అరుదైన సందర్భం. కేసీఆర్ గారు చావో రేవో తేల్చుకుంటాను, ఇక నాకు అయితే కేసీఆర్ శవయాత్ర లేకపోతే తెలంగాణ జైత్రయాత్ర, ఇది ఆయన ఇచ్చిన స్లోగన్. ఫస్ట్ ఇది కూడా మళ్ళీ కేసీఆర్ గారు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఆయనకి పార్టీ సహచరులతో మాట్లాడే అలవాటు ఉంది తప్ప మాకు చెప్పేది అంతే, ఈ నిర్ణయం తీసుకున్నాను నేను ముందుకెళ్ళిపోతున్నాను. అట్లా మాకు కూడా చెప్పారు అంతే, డిసిషన్ తీసుకుంటున్నాను ముందుకెళ్తున్నాను. ఆఫ్కోర్స్ అందరం కూడా ఆయన ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎవరం కూడా దాన్ని వ్యతిరేకించే పరిస్థితి కానీ ఇంకోటి కానీ ఉండదు. ఆ 11 రోజులు భరత్ నిజంగా కూడా ఎన్ని హైస్ అండ్ లోస్ అంటే, ఓ ఈసీజీ తీసినప్పుడు ఉంటుంది జుడిట్లిట్ ఇట్లా, అట్లా అన్ని రకాల ఎమోషన్స్ దాదాపుగా 11 రోజుల్లో అనుభవించాం. ఎంత దారుణమైన, ఎంత కిరాతకమైన, క్రూరమైన పరిస్థితి ఉంటుంది అంటే కొన్ని సందర్భాల్లో ఒకవైపేమో ఆయన మా నాన్న, కుటుంబము, మా అమ్మగారు, ఫ్యామిలీ మెంబర్సు, వాళ్ళ టెన్షను, ఇంకోవైపేమో ఈ పోలీస్ వాళ్ళు, స్టేట్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ పేరొద్దు కానీ వచ్చి నన్ను పక్కకు పట్టుకొని తీసుకొని పోయి అదే మన వెల్విషర్ లాగా, బ్రదర్ అనవసరంగా మీరు మీ తండ్రిని కోల్పోబోతున్నారు, ఈరోజు రాత్రి ఆయన బ్రెయిన్ డెడ్ అయిపోతారు, నాకు డాక్టర్స్ చెప్పారు, రేపు రాత్రికల్లా ఆయన చనిపోతారు, తర్వాత కోల్పోయేది మీరే, నష్టపోయేది మీరే, ప్రజలకి ఏముంది, ఇదే ఉంది, ఇప్పుడు అంతా విరమిస్తే అయిపోతుంది, ఎందుకు అనవసరంగా, వై ఆర్ యూ రిస్కింగ్ సో మచ్ అని చెప్పి 4th 5th డే నుంచే నిమ్స్లోకి రాగానే మొదలుపెట్టారు. సార్కి చెప్తేనేమో ఆయన వినరు, సమస్య లేదు, నా బాడీ నాకు తెలియదా, నాకేం కాదు, నేను తట్టుకోగలను, నేను ఇంకో 10 రోజులైనా ఉంటా అని ఆయన అంటారు. అరే ఇది ఎట్లా చెప్పాలా? ఇది ఎప్పుడు నవంబర్ 6th 7th టైం? నవంబర్ 29th రోజు దీక్ష, డిసెంబర్ 6th 7th టైం, డిసెంబరు 5, 6 కావచ్చు. ఆ రోజుల్లో ఈయన వచ్చి బెదిరిస్తారు. తర్వాత ఇంకో రోజు మేము కళ్ళ ముందే బెడ్ మీద పడుకొని ఉన్నారు, అప్పటికే బరువు బాగా తగ్గారు. ఆ షివర్స్, ట్రెమర్స్, ఆ సోడియమో పొటాషియం మీద బాగా తగ్గిన తర్వాత మనుషులు షివర్ స్టార్ట్ అవుతుంది. షివర్ అంటే మామూలు షివర్ కాదు బ్రదర్, ఇట్లా బెడ్ మీద పడుకుంటే ఇట్లా ఈ స్థాయిలో ఎగిరి, అంటే ఆల్మోస్ట్ 1 feet పైకి ఎగిరి పడేది బాడీ, ఆ షివర్స్ ఇట్లా ట్రెంబుల్ అయి కింద పడేది. సో ఇదేందబ్బా ఇదంటే, అంటే చూస్తుంటే టెన్షన్, దగ్గర నుండి చూస్తే అర్థం, అప్పుడు దగ్గర నుండి చూస్తేనే అర్థమవుతుంది తప్ప ఇప్పుడు నేను చెప్తే కూడా మీకు అర్థం కాదు. అట్లా కొన్ని సందర్భాలు చూసినప్పుడు ఇదంతా అవసరమా? ఆల్రెడీ తెలంగాణ సమాజం మొత్తం లేచింది కదా, ఏ ఊరికి ఆ ఊరు ధర్నాలు మొదలైనాయి కదా, మరి మనం అనుకున్న ఫలితం వచ్చింది కదా, ప్రకటన వస్తుందో రాదో తెలియదు. ఆ పరిస్థితిలో మేమందరం కూడా అడిగాం, సార్ ఇది ఎన్నోసార్లు మహాత్మా గాంధీ కూడా నిరాహార దీక్ష కూర్చుని వెనక్కి తగ్గారు, సత్యాగ్రహం చేసి కూడా వెనక్కి పోయారు మధ్యలో, ఏం కాదు సార్ స్ట్రాటజిక్ రిట్రీట్ ఇది బతిమలాడినాం, లేదు నథింగ్ డూయింగ్, సావో రేవో అంటారు ఆయన. అట్లా అసలు రోజులు గడిచిన కొద్దీ టెన్షన్ పెరిగిపోయింది. అల్టిమేట్గా 9వ రోజు ఫస్ట్ కాంటాక్టు అక్కడ నుంచి వచ్చింది, కేంద్రం నుంచి. వచ్చిన తర్వాత జయశంకర్ గారు, వినోద్ గారు, ఇంకా ఇతర మిత్రులు వాళ్ళు చెప్పారు ఇట్లా వచ్చింది, ఫోన్ వచ్చింది, వాళ్ళు అడుగుతున్నారు విరమించి. అప్పటికే పార్లమెంట్లో అప్పీల్ చేశారు పార్లమెంట్ సభ్యులందరూ, అంతా జరుగుతుంది ఒకవైపు. బట్ కేసీఆర్ గారు ఇంకొక 2-3 days నేను ఉంటానేం కాదంటారు ఆయన. అరే వద్దు సార్, మీరు ఇప్పటికే స్పందన వచ్చింది, పార్లమెంట్ అంతా కదిలింది, రాష్ట్రం కదిలింది అంటే కూడా నో, నథింగ్ డూయింగ్ అన్నారు. ఫైనల్గా నిజంగా ఆయన విల్ పవర్కి మొక్కాల, ఆయన అనుకున్న ప్రకటన వచ్చే వరకు నేను తగ్గలేదు. చివరికి అల్టిమేట్గా చిదంబరం గారి నోటెంబడి ఆ ప్రకటన రావడానికి కూడా చాలా జరిగింది, బ్యాక్గ్రౌండ్లో ఇటు అటు సంభాషణ జరిగింది. చివరికి డైరెక్ట్గా జయశంకర్ గారు అటువైపు చిదంబరం గారు ఇట్లా డైరెక్ట్గా మాట్లాడుకుని కేసీఆర్ గారితో మాట్లాడి, ఎందుకంటే ఆయన మాట్లాడలేకపోతున్నారు,